దేవుడు కృపగలవాడు, కృప కలిగిన వాడు కాబట్టే 2025 సంవత్సరంలో మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన కృప మనల్ని నడిపించింది నూతన సంవత్సరంలోకి. ఒక భాగం అయితే మనలో ఎన్నో లోపాలు, ఒకరిని తిట్టాము, ఒకరిని దూషించాము, ఒకరి గురించి చెడుగా మాట్లాడిన సందర్భాలు ఉండవచ్చు, లేకపోతే దేవునికి ఇష్టం లేని వాటిని మనము ఆచరించి ఉండవచ్చు, దేవునికి దుఃఖం కలిగించే సందర్భాలు ఉండవచ్చు. కొంతమంది అయితే చాలా వేదనతో, కన్నీళ్లతో, ఏమంటే బాధతో గడిచిన సంవత్సరంలో ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఇక్కడ రాయబడింది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, అసలు దేవుడు గనక కరెక్ట్ అయిన పద్ధతిలో ఒక వ్యక్తిని చూస్తే ఎవ్వరం కూడా బ్రతకం. ఇక్కడ మనం అందరం కూడా మటాష్. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావము, మనం నడిచే మార్గము అంత కమ్మగా, అంత మంచిగా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అసలు దేవుడు గనక ఒక్కసారి కన్నెర చేస్తే మనలో ఎవ్వరం కూడా మనము ఈ భూమి మీద మనం బ్రతకం. ఈరోజు మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం ఎవరి కృప చెప్పండి? దేవుని కృప. యెహోవా కృప వలన మనము నశింపలేదని ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి చెప్తా ఉన్నాడు. నిజంగా 2025లో మనము ఏమంటే అంతరించిపోకుండా 2025 సంవత్సరంలో ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది కాలగర్భములో కలిసిపోయారు. వాళ్ళకంటే మనం మంచోళ్ళమని కాదు. నిజంగా దేవుని కృప ఏంటంటే 2025లో మనము నిర్మూలము చేయబడకుండా ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి గల కారణం ఏంటంటే కేవలము దేవుని కృపనే. యెహోవా కృప వలన మనము నశించలేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం పరిశీలించుకుంటే ఎన్ని తప్పులు చేసామో గత సంవత్సరంలో, ఏమండి ఎన్నిసార్లు దేవుని మాట వినకుండా మనము జీవించామో, ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని సన్నిధిలో వెనుదిరిగినటువంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయో. నిజంగా చెప్పాలంటే మనము నశించవలసిన వారమే, శిక్షకు అర్హులమే. కానీ దేవుడు మనల్ని ఏం చేయలేదు? నశింప చేయలేదు. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు. ఆయన కృప నీకేం చేసిందంటే 2025 సంవత్సరంలో మన జీవితం బాగోకపోయినా, మన ప్రవర్తన బాగోకపోయినా, మనం సరిగా ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, సరిగా చర్చికి రాకపోయినా, ఏమండి దేవుణ్ణి మనము ఆరాధించకపోయినా, దేవుడు ఎందుకు నిన్ను ఈ నూతన సంవత్సరంలో సజీవుల లెక్కలో ఉంచాడు? ఎందుకు దేవుడు నిన్ను ఈ 1వ తారీఖున ఈ నూతన సంవత్సరము ఈ జనవరి 1 రోజు ఎందుకు నీవు సజీవులుగా ఆరోగ్యం కలిగి ఏమంటే దేవుని సన్నిధిలో ఉన్నావంటే ఆయన కృప. నిన్ను నన్ను నశించటం ఆయనకు ఇష్టం లేదు. మనం అనుకోవచ్చు, నేను భక్తి పరాలు కదా, నా ప్రార్థన నన్ను నడిపించింది, నా శక్తి నన్ను నడిపించింది, నా జ్ఞానం నన్ను నడిపించింది, నా తెలివితేటలే నన్ను నడిపించింది, నాకున్న డబ్బులే ఈరోజు నేను నూతన సంవత్సరంలోకి నడిపించబడ్డాను అని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ వాక్యం తెలియజేస్తూ ఉంది, నూతన సంవత్సరంలోకి నువ్వు ప్రవేశించడానికి నీ ప్రార్థన కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీకున్నటువంటి భక్తి కాదు, కేవలము దేవుని కృపే. వాస్తవానికి నిర్మూలము కావలసిన వారమే. అయితే దేవుడు ఎందుకు ఆయన కనికరించి మరొక సంవత్సరంలోకి ప్రభు మనల్ని నడిపించాడు. బైబిల్ వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. కీర్తనలు 103:10 చదువుదాం. మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషాలను బట్టి. చూడండి, మన పాపాలను బట్టి దేవుడు ఏం చేయలేదు? 25 సంవత్సరంలో నేను ఏ తప్పు చేయలేదండి, అసలు నేను మంచిగా ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవ్వరం కూడా ఎత్తలేదు. మన పాపాలని బట్టి దేవుడు ఏం చేయలేదంట? ప్రతీకారం తీర్చుకునే దేవుడు కాదు. మన దోషాలను బట్టి ఏం చేయలేదు ఆయన? ప్రతిఫలం. అసలు దేవుడు కనుక ప్రతిఫలం ఇస్తే గత సంవత్సరంలో 2025లో మనం జీవించిన జీవితానికి దేవుడు కనుక ఏదైనా బహుమానం ఇస్తే ఆ బహుమానము మన పాపానికి ప్రతిఫలం తప్ప ఇంకొకటి లేదు. పాపానికి ప్రతిఫలం ఏంటి చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతము. మరి మనం చచ్చిపోకుండా మనం బతికాం. 2025లో
నుంచి 26లోకి మనం ప్రవేశించాం. ఎందుకు? దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వు ఎట్లా ఉన్నావని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదంటే నిన్ను ఇంకా నిర్మూలం చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఇంకా నీవు ఆయన గురించి నేర్చుకోవాలి, ఆయన కొరకు బ్రతకాలని దేవుడు కనికరించి దేవుడు మరొక సంవత్సరాన్ని బహుమానంగా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా దేవుడు వారిని పూర్తిగా నశింపచేయలేదు. నశింపజేసాడు వాళ్ళని. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా వాళ్ళని దేవుడు పూర్తిగా నశింపచేయలేదు. వాళ్ళకి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఏమండి, ఒక ప్రపంచంలో ఒక పవర్ఫుల్ శక్తి కలిగిన దేశంగా దేవుడు ఎదిగింపజేశాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని కృప వారిని నిర్మూలం చేయటం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు వారికి దేవునికి అయిష్టంగా, ఏమండి, దేవునికి ఇష్టం లేని మార్గంలో దేవునికి దుఃఖకరంగా వారు దేవునికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు తప్పులు చేసినా వారిని ఎలాగైతే దేవుడు పూర్తిగా నశింప చేయలేదో అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు సహనం చూపిస్తున్నాడు. మనము ఇతరులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడినా, ఒక వ్యక్తికి బాధ కలిగించే మాటలు మాట్లాడినాము, సేవకుని మనసు నొప్పించిన సందర్భాలు ఉన్నాయి మన జీవితంలో. ఏమండి, సేవకుని మీద సనిగిన సందర్భాలు ఉన్నాయి, ఇతరుల మీద సనిగిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి, ఇతరుల జీవితంలో తప్పులు వెతకాలని ప్రయత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన జీవితం ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకుంటే ఈ నూతన సంవత్సరంలోకి రావటానికి మనము ఏమాత్రం కూడా యోగ్యులము కాదు, అర్హులము కాదు. ఎందుకంటే మన యొక్క జీవితం చాలా భయంకరమైనది. అయితే దేవుడు ఎందుకు నిన్ను ఈరోజు ఈ స్థలంలో ఉంచాడు? ఎందుకు నీవు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి బతికి బట్ట కట్టావు నీవు నేనంటే ఆయన కృప నిన్ను నిర్మూలము చెయ్యాలని దేవుడు అనుకోలేదు. దేవుడు గనక ఒక వ్యక్తిని నిర్మూలము చేయాలనుకుంటే ఒక వ్యక్తికి దేవుని బిడ్డలారా మరొక దినము ఆయుష్ ఆరోగ్యం ఇవ్వడు. ఇస్తాడు? చెప్పండి. దేవుడు ఒక వ్యక్తిని నిర్మూలన చేయాలనుకుంటే ఆ వ్యక్తికి మరొక దినము ఆయుష్ ఆరోగ్యం ఇవ్వడు. మరి దేవుడు మనకి రోజులు ఇస్తున్నాడు, వారాలు ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. మనం ఎట్లా ఉన్నా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. కారణం ఏంటంటే ఆయన కృప నిన్ను నిర్మూలము చేయటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇంకా నీవు ఆయన్ని తెలుసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. 2025లో నువ్వు దేవునికి ఎట్లా ఉన్నా పర్వాలేదు. ఈ సంవత్సరంలోనైనా దేవుడు ఆయన కృప నిన్ను నిర్మూలము చేయక మునిపే, ఆయన కృప నిన్ను కొట్టివేయక మునిపే, ఆయన కృప జీవగ్రంథంలో రాయబడినటువంటి నీ పేరు తుడిమి పెట్టక మునిపే ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన ఒక తీర్మానం తీసుకుంటే చాలా మంచిది. ఆ తీర్మానం ఏంటంటే, ప్రభువా, నేను గత సంవత్సరంలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. ఈ సంవత్సరంలోనైనా ప్రభువా నీ కృప నన్ను నిర్మూలము చేయకుండా ఇంకా నేను ముందుకు సాగటానికి నీ కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుణ్ణి మనము ఎంతైనా ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే దేవుని కృప. ఈరోజు మనం ప్రార్థించగలుగుతున్నామంటే దేవుని కృప. ఈరోజు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామంటే దేవుని కృప. ఈ నూతన సంవత్సరంలో చక్కగా నూతన వస్త్రాలు ధరించి మనం దేవుని మందిరంలో ఉన్నామంటే కేవలము దేవుని కృప. మన యోగ్యత కాదు, మన యొక్క జ్ఞానం కాదు, మన భక్తి కాదు. ఇదిగో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, దేవుని బిడ్డలారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. నిజంగా మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని వాత్సల్యత నీ పట్ల నా పట్ల ఎడతెగక దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నిలుపుతున్నాడు. కాబట్టి ఇంకా మనం బతికి బట్టగట్టాం. ఒకవేళ దేవుడు గనక ఒక వ్యక్తి ఎడల తన వాత్సల్యతను నిలపకపోతే, దేవుడు గనక ఒక వ్యక్తి ఎడల తన కృపను విస్తరింప చేయకపోతే, దేవుడు గనక తన కనికరాన్ని దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి విషయంలో ఆయన విస్తరింప చేయకపోతే ఒక వ్యక్తి భూమి మీద బ్రతకటం చాలా కష్టం. కాబట్టి ఈరోజు మనము నిర్మూలము చేయబడకుండా పాత సంవత్సరంలో మనము మన జీవితము డిసెంబర్ 31కు ముందే గతించిపోకుండా, మనము నిర్మూలము కాకుండా
మనం పాత సంవత్సరం దాటుకొని కొత్త సంవత్సరంలోకి వచ్చామంటే నిజంగా ఆయన కృప ఎంత మంచి కృప. అక్కడ అంటాడు ఆయన కనికరములంట అంతము లేనివంట. ఎవరి కనికరములు చెప్పండి? దేవుని యొక్క కనికరములు. దేవుని యొక్క కనికరం ఎట్లుంటుంది? దేవుని యొక్క కృప యొక్క లక్షణం తెలుసా? దేవుని యొక్క కృప లక్షణం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అపరాధాలను క్షమిస్తుంది. దేవుని కృప ఒక వ్యక్తిని, అణగారిపోయిన వ్యక్తిని లేపి నిలబెడుతుంది. దేవుని కృప ఒక వ్యక్తి ఎంత వ్యతిరేకంగా ఉన్న ఆ కృప ఆ వ్యక్తి మీద జాలి, దయ, కనికరం చూపుతుంది. దేవుని కృపకున్న లక్షణం ఏంటంటే ఏ వ్యక్తిని కూడా త్వరగా నిర్మూలము చేయటానికి ఇష్టపడదు దేవుని కృప. మనమైతే ఏం చేస్తాం? మనుషుల కృప ఎట్లుంటుంది? ఎవరైనా మన ఎడల ఏదైనా వ్యతిరేకంగా మనల్ని దూషించినా, ఏమంటే మన మీద తిరుగుబాటు చేసినా, లేకపోతే మన మీద ఏదో ఒకటి ఏమంటే మాట్లాడినా మన కృప ఎట్లుంటుందంటే తొందరగా రియాక్షన్ అవుతాం, తొందరగా కక్ష తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం, తొందరగా ఆ వ్యక్తిని ఎలాగైనా హతమార్చాలని అనుకుంటాం, తొందరగా ఆ వ్యక్తి మీద కోపపడతాం, తొందరగా ఆ వ్యక్తి మీద దేవుని బిడ్డలారా మనము పగ తీర్చుకోవడానికి ఇష్టపడతాం. అది మనుషుల యొక్క కృప. దేవుని కృప ఎంత మాత్రం కూడా తొందరపడి ఒక వ్యక్తి మీద కక్ష సాధించదు. దేవుని కృప ఒక వ్యక్తి మీద ఎంత మాత్రం కూడా తొందరపడి కోపపడదు. దేవుని యొక్క కనికరము ఒక వ్యక్తిని నిర్మూలన చేయటానికి ఇష్టపడదు. దేవుని యొక్క కృప ఒక వ్యక్తి ఎడల ఆ వ్యక్తి ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని చెడ్డ అలవాట్లున్నా దేవుని కృప ఏం చేస్తుంది తెలుసా? ఆ కృప సహనముతో ఓర్చుకొని అతన్ని కాపాడుతూ వస్తుంది. మనం ఏమనుకుంటామంటే కొంతమందిలో నేను ఎంత ఉన్నా కానీ నేను బతికే ఉన్నాను, బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. మన గొప్పతనం కాదు. ఈరోజు నేను బతుకున్నానంటే నా గొప్పతనం కాదు. ఈరోజు మీరు బ్రతుకున్నారంటే మీ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం చెప్పండి? దేవుని యొక్క గొప్పతనం, దేవుని కృప. మన జీవితంలో అతిశయించడానికి దేవుని కృప తప్ప ఇంకొకటి లేనే లేదు. దేవుని బిడ్డలారా, మనుషుల కనికరము కొంతకాలం వరకే ఉంటుంది. మనుషులు చూపించే కృప ఒక స్థాయి వరకే ఉంటుంది. మనుషులు చూపించే కృప కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. కానీ దేవుని యొక్క కనికరం, దేవుని కృప అలా కాదు. దేవుని కృప అలసిపోనిది, దేవుని కృప ఆగిపోనిది, దేవుని కృప దేవుని పిల్లల అంతము కలిగించనిది దేవుని కృప. ఆ కృప దేవుడు నీ ఎడల నా ఎడల విస్తరింపచేశాడు. కాబట్టి 25లో మన ఆటలు ఎట్లున్నా చెప్పండి, ఏమండి? మన ఆటలు, మన మాటలు, మన ప్రవర్తన ఎట్లా ఉన్నా, నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా, నీ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉన్నా లేకపోయినా, అంటే నీ ఆట నా ఆట ఎట్లా ఉన్నా, ఈరోజు మనం నూతన సంవత్సరం ప్రవేశించామంటే మన ఆటను బట్టి కాదు, మన పాటను బట్టి కాదు. ఎవరి ఆట? ఆయనే ఆట. ఏమండి? గ్రౌండ్లో గ్రౌండ్లో ప్లే చేసేది ఎవరు? ఆయనే. ఆయన మాట, ఆయన చిత్తము, ఆయన కృప ద్వారానే మనము ఏ మంచి లేకపోయినా మనలో అడుగు పెట్టగలిగాము. కాబట్టి దేవుని కృప నిర్మూలము చేయకుండా నిన్ను నన్ను ఈ సంవత్సరంలోకి ప్రభు నడిపించేటట్లుగా ప్రభువు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, మన పాపం ఎంత లోతుదైనా ఆయన కృప, మన పాపము ఏమండి ఒక 20 అడుగులు లోతుంటే ఆయన కృప అంతకంతకి ఇంకా చాలా లోతైనది. ఆయన కృప అంత కనికరం కలిగి, ఆయన కృపతో దేవుని బిడ్డలారా మన పాపాన్ని పోలిస్తే మన పాపము దేవుని బిడ్డలారా ఆయన కృపలో అంతరించిపోతుంది. మన పాపం ఎంత చెడ్డదైనా, ఎంత ఘోరమైనదైనా ఆయన కృప ఏం చేస్తుందంటే ఆ పాపాన్ని కప్పిపుచ్చి నిన్ను బ్రతికించడానికి దేవుడు చాలా వరకు ప్రయత్నము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మీకా గ్రంథంలో ప్రభు ఇలా అంటున్నాడు, చూడండి 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషాలను అణిచివేయును. చూడండి, 25వ సంవత్సరంలో ఎట్లా ఉన్నా మనం నడిపించబడ్డాం. ఎందుకు తెలుసా? దేవుడు మరొక్కసారి నీ మీద జాలిపడ్డాడు. చూడండి, కొంతమంది ఎన్నో అలవాట్లు ఉంటాయి. చర్చికి వచ్చి కూడా తాగే వాళ్ళు ఉన్నారు, చర్చికి వచ్చి కూడా కైనీళ్ళు నమిలే వాళ్ళు ఉన్నారు,
చర్చికి వచ్చి కూడా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చర్చికి వచ్చి కూడా రకరకాలుగా వేధించే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా రకరకాలుగా జీవించే వాళ్ళు ఉన్నారు. అయినా నీవు 25వ సంవత్సరంలో నిర్మూలము కాకుండా 26లోకి వచ్చావంటే ఆయన నీ మీద జాలి పడ్డాడు. ఆ జాలిని నీవు చులకనగా తీసుకోవద్దు. ఆ జాలిని నీవు ఏదో నీకు నచ్చినట్టుగా తీసుకోవద్దు. ఆయన జాలి పడ్డాడు కాబట్టి మనం బ్రతికాం. ఆయన జాలి పడకపోతే మనం బ్రతకం. గత సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఇరుకులు వచ్చాయి, అనారోగ్య పరిస్థితులు వచ్చాయి. కానీ ఆయన కృప నిన్ను నన్ను నిర్మూలము కానీ లేదు. 25వ సంవత్సరంలో ఎన్నో ప్రయాణాలలో ఒడిదుడుకులు వచ్చాయి, కానీ ఆయన కృప నిన్ను నన్ను నిర్మూలము కానీ లేదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో రకాల స్థితిగతులు మన జీవితం మీదకి వచ్చినా మనము నిర్మూలము కాకుండా ఈ 26లోకి మనం నడిపించబడ్డామంటే దేవుడు నీ మీద జాలి పడ్డాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నీకు అప్పులున్న వాళ్ళు చూడండి, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? మరి నేను చచ్చిపోలేదంటే ఆయన కృప నీ మీద నా మీద జాలి పడింది. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన వాడు. ఆయన నిన్ను నన్ను నిర్మూలము చేయటము ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని కాచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒకవేళ నిన్ను నిర్మూలన చేయాలని ఒకవేళ అనుకున్నా ఆయన రక్తం అడ్డుపడుతుంది. ఒకవేళ తండ్రి అయిన దేవుడు తన ఉగ్రత నీ మీదకి వచ్చి నిన్ను నిర్మూలన చేయాలనుకున్నా, నన్ను నిర్మూలన చేయాలనుకున్నా అంటే మన యొక్క జీవితము అంత దేవునికి బాధ కలిగించినా కానీ దేవుడు నిర్మూలన చేయకుండా ఎందుకు ఆయన ఉన్నాడు తెలుసా? ఆయన జాలి పడ్డాడు. ఎందుకు జాలి పడ్డాడంటే తండ్రి ఏమో నిర్మూలన చేస్తానంటాడు, యేసయ్య ఏమో అయ్యా నేను ఆ వ్యక్తి కోసము రక్తం కార్చాను కదా, ఆ వ్యక్తి కోసము నేను ప్రాణం పెట్టాను కదంటే తండ్రి అంటాడు వాడి బుద్ధి బాగలేదు, ఆమె బుద్ధి బాగలేదు. నువ్వు రక్తం కార్చినా, నువ్వు చనిపోయినా, ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రాణం పెట్టినా అతని మాటలు మారలేదు, అతని ప్రవర్తన మారలేదు, అతని జీవితం మారలేదు, అతని యొక్క స్థితిగతులు మారట్లేదు. ఎన్నిసార్లు నా దైవ సేవకుని ద్వారా హెచ్చరించినా గద్దించినా అతడు మారట్లేదని తండ్రి ఉగ్రాన్ని కురిపిస్తూ ఉంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ అయ్యా ఈ ఒక్క సంవత్సరము వారి మీద నీ దయను కురిపించండి, ఈ ఒక్క సంవత్సరము వారి మీద నీ కృపను రానివ్వండి, ఈ ఒక్క సంవత్సరం జాలిపడయ్యా, ఈ ఒక్క సంవత్సరం జాలిపడు, ఈ కొంతకాలము నీ దయా కనికరము వారి మీద ఉంచు. ఎందుకంటే నేను వారి కోసం రక్తం కాచాను, ఎందుకంటే నేను వారి కోసము చనిపోయాను, నా రక్తము ఇదిగో చెల్లించబడింది, నా రక్తము ఏరులై పారింది. ఇదిగో ఒక్కసారి నా రక్తాన్ని చూసేనా నీ యొక్క ఉగ్రతను కంట్రోల్ చేసుకో తండ్రిని. యేసయ్య ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? చెప్పాలి, మన కోసం ప్రార్థన. అంటే ఇప్పుడు దేవుడు నీ మీద జాలి పడుతున్నాడంటే ఆ జాలి పడేటట్లుగా ఏది నీకు అడ్డుపడుతుంది? ప్రభు రక్తం అన్న సంగతి మర్చిపోవద్దు. అందుకని ఆయన బల్లలో చేవేసేటప్పుడు చంద్రగా ఉండి, అర్థమవుతుందా? ఎట్లా పడితే అట్లా ఉండి బల్ల తీసుకోకూడదు. అర్థమవుతుందా అండి? దేవుని కృప ఇంకా నీ మీద జాలి పడుతుంది, దేవుని కృప ఇంకా నిన్ను కాపాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక వాక్యాన్ని చూడండి బైబిల్ గ్రంథంలో 23వ కింది మాట, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఒకటి, ఆయన కృప నీ మీద జాలి పడింది. ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు మనము 25లో నిర్మూలము కాకుండా 26లోకి నడిపించబడ్డామంటే ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10:23 నమ్మదగిన వాడు. ఎవరైనా నమ్మదగిన వాడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఇంకటి చూడండి, నేను 25వ సంవత్సరంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన జీవితం 25లోనే ఆగిపోకుండా నిర్మూలము కాకుండా దేవుడు నడిపించటానికి ఒకటి ఆయన కృప, జాలి, దయ, కనికరము. రెండవది ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడంట. మనం నమ్మదగిన వాళ్ళం కాదు. మనం నమ్మదగిన వాళ్ళమేనా? అసలు మనలో నమ్మకత్వం వెతికితే కొంచెం కూడా కనపడదేమో.
మనం నమ్మదగిన వాళ్ళము కాకపోయినా దేవుని కృప, ఆయన నీ మీద జాలి పడ్డాడు. మనం నమ్మదగిన వాళ్ళము కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు విశ్వాసవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసం మారుతుంది, మన నమ్మకం మారుతుంది, మన నిర్ణయాలు మారుతాయి, మన యొక్క హామీలు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇలా ఉంటాను, దేవుని కొరకు అలా ఉంటాను అని నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకుంటాము. ఏమండి, ప్రార్థన ఈ సంవత్సరం బాగా చేయాలని తీర్మానం తీసుకుంటాము. చర్చికి నేను సమయానికి రావాలని తీర్మానం తీసుకుంటాం. ఏమంటే హామీలు, దేవునికి ఇచ్చే హామీలు. మన హామీలైనా మారుతాయి, కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది ఎన్నటికీ మారదు. ఏమంటే మన నిర్ణయాలు మారొచ్చు, మన తలంపులు మారొచ్చు, మన ఆశయాలు మారొచ్చు, మన భక్తి మారొచ్చు, మన ప్రార్థన మారొచ్చు, మన పరిశుద్ధ జీవితం మారొచ్చు, కానీ దేవుడు ఎన్నటెన్నటికీ ఆయన మారని దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విశ్వాసము ఎంత మాత్రం కూడా మారదు. కొన్నిసార్లు దేవునికి మనము అపనమ్మకస్తులుగా ఉన్నా కానీ దేవుడు నీ విషయంలో, నా విషయంలో ఆయన అపనమ్మకంగా అస్సలు ఉండనే ఉన్నాడు. ఈరోజు మనము 2026లో సజీవులుగా ఉన్నామంటే మన నమ్మకత్వం కాదు, మన విశ్వాసం కాదు, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకమే నిన్ను 26లోకి నడిపించింది. ఆయన విశ్వాసమే నిన్ను 26లో సజీవులుగా ఉండేటట్లుగా దేవుడు కృప చూపాడు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 అంటాడు, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా దేవుడు చేయడు. ఆయన స్వభావం ఏంటి? నమ్మకం. దేవుని స్వభావం ఏంటి? విశ్వాసం. దేవుని స్వభావం ఏంటి? జాలి, దయ చూపించడం నీ మీద, నా మీద. దేవుని స్వభావం ఏంటి? నిన్ను నిర్మూలము చేయకుండా, ఈ వ్యక్తి ఎలాగున్నా సరే ఈ సంవత్సరమైనా మారుతాడేమని నీ మీద నమ్మకంతో దేవుడు ఆయన నమ్మకాన్ని అడ్డు వేసి తండ్రికి నిన్ను 26లోకి నడిపించాడు. అర్థమవుతుందండి? దేవుని నమ్మకం ఎన్నటెన్నటికీ మారదు. మనము గతములో దేవుడు మనతో ఎలా నడిచాడో గుర్తు చేసుకుంటే భవిష్యత్తును ఆయన మనల్ని విడువని ధైర్యం కలిగిస్తుంది. కాబట్టి ఈ 2026లోకి రావటానికి మన గొప్పతనం ఏమీ లేదు. అసలు మన జీవితాన్ని చూసుకుంటే అసలు మన మీద మనకే ఆశ్చర్యం వస్తుంది. ఒకసారి ప్రార్థన చేస్తాం, ఒకసారి చెయ్యం. మంచిగుంటే గుడికి వస్తాం, అంత అర్థమవుతుందా? మంచికి లేకపోతే గుడికి రాం. అన్నీ బాగుంటున్నాం, పరిగెత్తుకొని వచ్చి అన్నిట్లలో ముందుంటాం. ఏది బాగలేకపోతే వెనక పక్క పక్కన పోతా ఉంటాం. అంటే మనకు నచ్చితే చేస్తాము, నచ్చకపోతే చెయ్యం. అది మన స్వభావం. దేవునికి అట్లా కాదు. నీవు ఆయనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు నీ ఎడల నమ్మకాన్ని చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీ కోసం రక్తం చిందించాడు. దేవుడు నిన్ను నమ్మకంగా నీ కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నమ్మకంగా దేవుడు నీవు ఉంటావనే ఈ సంవత్సరంలోనైనా నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు మారి నమ్మకమైన జీవితం జీవిస్తాడని దేవుడు నిన్ను నమ్మాడు. కానీ మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు ఆ నమ్మకాన్ని జనవరి నెల వరకు ఉంచుతాం, అటు ఇటు కష్టపడి. ఎందుకంటే ఈరోజు తీసుకునే తీర్మానం, దేవుని దగ్గర ఇచ్చే హామీలు ఎట్లుంటాయంటే, లేకపోతే ఈరోజు కానీ మనం 31st నైట్ 12 డేట్ మారిన తర్వాత నైట్ 12 గంటలకు 1ంటికి నువ్వు తీర్మానం తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు. అది ఎంతవరకు అంటే కొంతవరకే మనం నమ్మకం ఉండగలుగుతాం. తర్వాత ఏం చేస్తాం? ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తాం. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు నీ ఎడల ఆయన నమ్మకాన్ని చూపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ముగిస్తా ఉన్నాను. 25వ సంవత్సరంలో నీవు, నేను, మనం నిర్మూలము కాకుండా 26లోకి ఎందుకు నడిపించబడ్డామంటే ఆయన కృప నిన్ను నన్ను నిర్మూలము కానీయలేదు. ఆయన నీ మీద, నా మీద ఇప్పటికీ జాలి పడతా ఉన్నాడు. తర్వాత ఆయన నమ్మకత్వమే నిన్ను నన్ను నడిపించింది. కాబట్టి దేవుడు మనల్ని అంతగా నమ్ముతున్నాడు. ఏమండి, దేవుడు మనల్ని అంతగా నమ్ముతున్నాడు. మన ఎడల దేవుడు అంతగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మన మీద అంతగా జాలి, దయ, కనికరాన్ని చూపుతున్నాడు. దేవుని కృప నిర్మూలము కాకుండా
మనల్ని నిర్మూలన చేయకుండా యేసయ్య రక్తం మనకు అడ్డుపడతా ఉంది. కాబట్టి ఈరోజు మనం సేఫ్గా ఉన్నామంటే ఒకటే కారణం, ఆయన రక్తము ఆయన కట్టేశాడు. కాబట్టి ఆయన రక్తాన్ని మనము తక్కువగా చూడకూడదు. ఆయన యొక్క కృపను మనము అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. దేవుడు కృప చూపుతున్నాడు కదా, దేవుడు జాలి పడుతున్నాడు కదా, దేవుడు నమ్మకంగా ఉన్నాడు కదా, నేను ఎట్లున్నా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, ఆయన నన్ను నడిపిస్తాడు అనుకుంటే పొరపాటు. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరమే నీకు నాకు చివరి సంవత్సరం కావచ్చేమో, ఈ రోజే చివరి గడియ కావచ్చేమో, ఏమంటే ఈ సంవత్సరమే మనము ప్రాణాలతో ఉంటామేమో, ఎవరికి తెలుసు? మనకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు అప్పగిస్తే ప్రభు ఆయన కృపలో మనల్ని నడిపిస్తాడు. ఆయన కృప ఎంత శ్రేష్టమైనదంటే, నీవు ఆయనకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నిన్ను దగ్గరికి తీసి నిన్ను మంచిగా ప్రేమతో మాట్లాడి, కాకపోతే నీ జీవితంలో ఇంకా ఏమైనా మార్పు కలుగుద్దేమని ఒక ఆశతో దేవుడు ఆయన ఆశ కలిగి ఈ సంవత్సరాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, దేవుని కృప నన్ను నిర్మూలము కానీ లేదు. మరొకసారి మూలవాక్యం చదువుకుందాం. 20 గ్రంథం 3వ అధ్యాయము 22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కానున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి ఎట్లా పుడుతుందంట? నిన్న ఉన్న కృప దేవునికి ఈరోజు ఉండదు. నిన్నటి కృప నిన్నటిదే, ఈరోజు కృప ఈరోజుదే. అంటే దేవుని దగ్గర కృప అనేది నూతనంగా పుడుతుంది. నూతనంగా దేవుడు కృపను ఆయన దగ్గర ఉంది కాబట్టి నేను సజీవులుగా ఉన్నావు. ఒకవేళ పాత కృపే అనుకో, పాత సంవత్సరంతోనే మటాష్. నిన్నటి కృప కాదు ఈరోజు మనకు ఇచ్చింది దేవుడు. నిన్నటి కృప నిన్నటిదే, ఈరోజు కృప దేవుడు నూతనంగా నీకు ఇస్తున్నాడు. దేవుడు ప్రతిరోజు నీ ఎడల నూతనమైన కృపను చూపించేవాడు. దేవుడు నీ గతాన్ని గుర్తు చేసుకోడు. దేవుడు నిన్న నీకు ఏం చేశాడో గుర్తు చేసుకోడు. దేవుడు నీకు నూతనమైన కృపను ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవరి మీద? నీ మీద ప్రతిరోజు దేవునికి, నా మీద ప్రతిరోజు దేవునికి వాత్సల్యము అనుదినము నూతనంగా పడుతుంది. కారణం ఏంటంటే ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. కారణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు. కారణం ఏంటంటే ఆయన నీ మీద జాలి పడుతున్న దేవుడు. కాబట్టి ఆయన కృపనంట పాతదాన్ని ఇవ్వకుండా ఏ రోజుకు ఆ రోజు. ఇప్పుడు నిన్న వండిన ఈరోజు పెడితే మనం తింటామా? ఈరోజు మనం ఫంక్షన్ చేసుకున్నాం, నిన్న కనుక మనం వంటలు వండి ఈరోజు పెడితే మీరు ఏమంటారు చెప్పండి? నిన్న వండి నన్ను ఈరోజు ఎవడు తింటాడండి? సర్ది బారిపోయింది, వాసన వస్తుంది. ఏం కావాలి మనకి? ఒక హోటల్కి వెళ్ళినా, ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళినా కానీ బజ్జీలు తీసుకుంటాం, బోండాలు తీసుకుంటాం. వాడు ఒక అరగంట ముందు ఆ నూనెలో వేయించి అక్కడ పెట్టుదాం, అయ్యొద్దమ్మా వేడి వేయమంటాం. ఎందుకు? ఫ్రెష్గా ఉండాలి. అట్లనే దేవుని కృప కూడా ఏ రోజుకు ఆ రోజు నీ మీద నూతనముగా దేవుడు ఆయన నీ పట్ల కృపను ఇస్తున్నాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఈరోజు కృప నూతనంగా ఇవ్వకపోతే మనము ఈ 2026లో అడుగు పెట్టేవారము కాదు. నూతనంగా ఇస్తున్నాడు. మన మాటలు ఎట్లున్నా, మన ప్రవర్తన ఎట్లున్నా, మనం చర్చికి వచ్చే విధానం ఎట్లున్నా, మనం ప్రార్థన చేసినా చేయకపోయినా, వాక్యం చదివినా చదవకపోయినా, పనిలో పడిపోయి బిజీ సెట్లో పడిపోయి ప్రార్థన చేయడం మర్చిపోకపోయినా, మనం ఏ ఆట ఆడినా తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా, కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టినా, మనం ఏ ఆట ఆడినా దేవుడు తన కృప నూతనంగా పుట్టిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన రక్తంలో ఉన్న శక్తిని దేవుడు బహుహీనంగా దేవుడు చూడడు. కేవలము ఆయన రక్తమే అడ్డుపడుతుంది, కేవలము ఆయన నమ్మకత్వమే అడ్డుపడుతుంది, కానీ అంతకు మించి వేరేది లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృప నీ ఎడల నూతనంగా పడుతుందని నీవు పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
దేవుడు కృప నాకు రోజు రోజు నూతనంగా ఇస్తున్నాడని నీవు ఏమండి నీ ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోకూడదు. దేవుని కృప నీ ఎడల ఆయనకు నూతనంగా పుడుతున్నప్పుడు ఆయన ఎడల నీకేం పుట్టాలంటే నూతనమైన ప్రార్థన పుట్టాలి, నూతనమైన ఆసక్తి పుట్టాలి, నూతనమైన మారు మనసు పుట్టాలి, నూతనమైన పరిశుద్ధత పుట్టాలి. నీలో నూతనమైన ప్రతిదీ కూడా కొత్తది కొత్తది కొత్తది. గత రాత్రి పాస్టర్ గారు చెప్పినట్లుగా పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయిను. అంటే నువ్వు కొత్త వ్యక్తిగా మార్చబడాలి. ఈరోజు సరిగా ప్రార్థన చేయకపోతే రేపేం చేయాలా? ఈరోజు చేయండి కూడా రేపు, ఈరోజు రేపు కలిపి ప్రార్థన చేయాలి, కొత్తగా తయారవ్వాలి. ఈరోజు దేవునికి దూరంగా జీవించావేమో, రేపు ఒకవేళ దేవుడు నూతనంగా కృపించాడు అనుకో, నువ్వేమనాలి? ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దేవుడు నాకు ఒక నూతన కృపించాడు కాబట్టి నిన్న సరిగ్గా లేను, ఈ రోజైనా నేను ఆయన నూతన కృపకు తగినట్లుగా నేను బ్రతుకుతానని ఒక తీర్మానం తీసుకోవాలి. కాబట్టి దేవుడు చెడ్డవారి పట్ల, మంచివారి పట్ల, ఏమండి పేదవారి పట్ల, ధనవంతుల పట్ల, అందరి పట్ల ఆయన కృపను నూతనంగా పుట్టిస్తున్నాడు. ఆయన జాలి పడుతున్నాడు, ఆయన నమ్మకంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఒకే ఒకటి, ఆయన కృప నిన్ను నిర్మూలం చేయటానికి ఇష్టపడట్లేదు. ఇకనైనా నువ్వు మారుతావని, ఇకనైనా దేవుని గురించి తెలుసుకుంటావని, ఇకనైనా నీవు ఆయన బాటలో నడుస్తావని, ఇకనైనా నీవు ఆయనకి ఇష్టంగా బ్రతుకుతావని, ఇకనైనా నీవు ప్రార్థన జీవితం కలిగి ముందుకెళ్తావని, ఇకనైనా నీవు ఆత్మీయ జీవితంలో పరిపక్వం చెందుతావని, ఇకనైనా నీవు దేవుని సేవ భారం కలిగి ముందుకెళ్తావని, ఇకనైనా నీవు దేవునికి లోబడతావని, ఇకనైనా 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 అంటే కృప ఏం చేస్తుంది పట్ల? సహనము కలిగి ఉంది. ఈ సహనం ఏమైంది చెప్పండి? నాలిగా ఏమండి కొంచెం మెత్తగా ఉన్న వ్యక్తి కోపం వచ్చిందనుకో ఏమైంది? అసలు వాడి కోపమే ఉండదు, ఏదన్నా పట్టించుకోడు. అటువంటి వ్యక్తికి రాక కోపం వచ్చిందనుకో మనిషిని చంపేంత కోపం వస్తుంది అలాంటి వాళ్ళకి. దేవుడు కూడా జాలి, దయ, కనికరం కలిగిన వాడు. ఆయన గనక ఒక్కసారి కోపం వచ్చిందనుకో ఆయన యొక్క పరిణామం, దేవుడు చేసే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఇజ్రాయేలు యొక్క ప్రజల జీవితాన్ని నువ్వు స్టడీ చేస్తే నీకు అర్థమైంది. వాళ్ళు దేవుడు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినా వాళ్ళని భయంకరమైనటువంటి అనుభవాలు కూడా నడిపించాడు. కొంతమంది అంతరించిపోయినా పూర్తిగా దేవుడు నిర్మూలన చేయలేదు. ఆయన కృప నిర్మూలం కాకుండా ఇప్పటికి వారిని కాపాడింది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనం బ్రతకటానికి మన భక్తి కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు, మనకున్నది ఏది కాదు, ఆయన కృపే మనల్ని నిర్మూలం కాకుండా ఈ 2026లో కూడా ప్రభు నడిపించాడు. ఆయన కృపను మనము ఆస్వాదిస్తాం, ఆయన కృప చేత నింపబడదాం. ఇకనైనా ఒక తీర్మానం తీసుకుందాం, అందరూ లేచి నిలబడదాం.